ఉన్న ఆయుధాలన్నీ బైడెన్ ఉక్రెయిన్కు ఊడ్చిపెట్టేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి వాషింగ్టన్ కీవ్కు ఆయుధ సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్కు కొన్ని రకాల ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని తాము నిర్ణయించుకున్నట్టు ఇటీవల అమెరికా వెల్లడించింది. తమ సొంత ఆయుధ నిల్వలను సమీక్షించిన అనంతరం అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ పాలన కాలంలో దేశం గురించి ఆలోచించకుండా ఉక్రెయిన్కు విపరీతంగా ఆయుధాలు అందజేసి దేశాన్ని ఖాళీ చేశారని ఆరోపించారు. దేశ భద్రతకు సరిపడ ఆయుధాలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, అందువల్లే కీవ్కు అందజేయాల్సిన ఆయుధ సామాగ్రిపై కోత విధించినట్లు పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయుధాలను ఉక్రెయిన్కు అందించడానికి గత బైడెన్ ప్రభుత్వం అంగీకరించిందని, అయితే ఇటీవల తమ ఆయుధ నిల్వలను సమీక్షించిన అమెరికా రక్షణ శాఖ కీవ్కు ఇస్తామని హామీ ఇచ్చిన ఆయుధాల నిల్వలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఆయుధ కొరత ఏర్పడుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఉక్రెయిన్కు పంపాల్సిన పెండింగ్ షిప్మెంట్లను పంపించొద్దని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే ఆ ఆయుధాలు ఏంటి అనే వివరాలను ట్రంప్ కానీ యుఎస్ రక్షణ శాఖ కానీ వెల్లడించలేదు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా ఉక్రెయిన్కు భారీగా ఆయుధ సైనిక సహాయాన్ని అందించింది. ఆయన పదవి నుంచి వైదొలగడానికి ముందు కూడా ఉక్రెయిన్కు పెద్ద మొత్తంలో ఆర్థిక ఆయుధ సాయం చేస్తామని ప్రకటించారు. ఈ ప్యాకేజీలో డ్రోన్లు, హిమర్స్ రాకెట్ వ్యవస్థలో వాడే మందుగుండు సామాగ్రి వంటివి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో రష్యా భూభాగంలో దాడులకు వీలుగా దీర్ఘ శ్రేణి ఆయుధాల వినియోగానికి కూడా అమెరికా నుంచి కీవ్కు అనుమతులు లభించాయి. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా కీవ్కు ఆయుధ సహాయాన్ని కొనసాగించారు. 2022 ఫిబ్రవరిలో రష్యాతో పోరు ప్రారంభమైన నాటి నుంచి అమెరికా ఇప్పటి వరకు కీవ్కు $66 మిలియన్ విలువైన ఆయుధ సైనిక సాయాన్ని అందజేసింది.